2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వేయటం జరిగింది. అలాగే కొంతమంది రాజ్యసభ సభ్యులు పార్టీని వేయటం జరిగింది. నిన్న కూడా ఒక రాజ్యసభ సభ్యుడు తన పదవికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది. ఇక ఈరోజు పరిస్థితి ఏంటి అంటే, ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖ నుంచి, ఉత్తరాంధ్రని ముఖ్యంగా విశాఖ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడబోతుంది అనేటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది బొత్స సత్యనారాయణ గారు కాకపోయినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ గారి సోదరుడు బొత్స లక్ష్మణరావు పార్టీని వీడబోతున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అక్టోబర్ 3వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆయన జనసేనలో చేరబోతున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆయనతో పాటుగా కొంతమంది ఎంపీటీసీలు, అలాగే సర్పంచ్లు, మరికొంతమంది వార్డు మెంబర్లు కూడా జనసేనలో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి వీటికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది.